ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ చేపలన్నీ ఒక్క రాత్రిలో చనిపోతాయి అనుకుంటే నమ్ముతారా? చాలా మంది ఫార్మర్స్ తెలియకుండా ఈ మిస్టేక్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉంటున్నారు. సో ఈ వీడియోలో వాటిని ఎలా అవాయిడ్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి యూజ్ఫుల్ ఫిష్ ఫార్మింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాము. మిస్టేక్ నెంబర్ 1, పూర్ పాండ్ లొకేషన్ అండ్ సెటప్. చాలా మంది ఫార్మర్స్ బిగినర్స్ చేసే మొదటి పెద్ద తప్పు అన్నమాట ఇది. పాండ్ కోసం అనేది సరైన లొకేషన్ అనేది సెలెక్ట్ చేయకపోవడం. లొకేషన్ అనేది తప్పుగా ఉంటే తర్వాత మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, వాటర్ లీకేజ్ అనేవి సమస్యలు వస్తాయి. ప్రాపర్ డ్రైనేజ్ అనేది ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ షేడ్ వల్ల ఫిష్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెసివ్ సన్లైట్ వల్ల వాటర్ టెంపరేచర్ అనేది పెరిగి స్ట్రెస్ క్రియేట్ అనేది అవుతుంది. అందుకే పాండ్ సెటప్ చేయడానికి ముందు లొకేషన్ అనేది సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలంటే కొన్ని సింపుల్ సొల్యూషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ముందుగా పాండ్ సెటప్ కోసం కొంచెం స్లోప్ ఉన్న ల్యాండ్ అనేది చూస్ చేస్తే వాటర్ డ్రైనేజ్ ఈజీగా అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రోజుకి కనీసం 6 నుంచి 8 గంటల వరకు అనేది సన్లైట్ వచ్చేలాగా అనేది మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటని అంటే ఫిష్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ లీకేజ్ అనేది అవాయిడ్ చేయడానికి పాండ్స్కి HDPE లైనర్ అనేది యూజ్ చేయడం బెటర్. ముఖ్యంగా ఫార్మర్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే పాండ్ దగ్గర ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సిస్టమ్ అనేది ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. సో దట్ వాటర్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా మేనేజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మిస్టేక్ నెంబర్ 2, ఓవర్ స్టాకింగ్ ఫిష్ కోసం చూద్దాము. చాలా మంది అనుకునేది ఏంటి అని అంటే ఎక్కువ ఫిష్ అనేది పాండ్లో వేస్తే ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఓవర్ స్టాకింగ్ వల్ల పాండ్లో అనేది మనకి స్పేస్ తగ్గిపోతుంది. దాంతోపాటు మనకి ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఇలా ఆక్సిజన్ డెఫిషియన్సీ దొరకకపోతే గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే ఫిషెస్కి అనేవి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. సో ఇలాంటి వరస్ట్ కేసులో డిసీజెస్ కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకే ఎంత ఎక్కువ ఫిష్ అనేది కాకుండా కరెక్ట్ స్టాకింగ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే ఫార్మర్స్ ముందుగా గుర్తుంచుకోవాల్సింది ప్రాపర్ స్టాకింగ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా పాండ్కి సాధారణంగా 4000 నుంచి 6000 ఫిషెస్ వరకు అనేది మెయింటైన్ చేయడం బెటరు. ఇది స్పీసెస్ మరియు మేనేజ్మెంట్ మీద కూడా కొంచెం వేరీ అనేది ఉంటుంది, కానీ ఓవర్ స్టాకింగ్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఒకవేళ డెన్సిటీ ఎక్కువగా ఉంటే పాండ్లో ఏరియేటర్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఫిష్ హెల్తీగా అనేది గ్రో కూడా అవుతుంది. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 3, ఓవర్ ఫీడింగ్ ఆర్ రాంగ్ ఫీడ్. చాలా మంది ఫార్మర్స్ చేసే మరో కామన్ మిస్టేక్ అన్నమాట ఇది. ఫిష్కి అవసరానికి మించి ఫీడ్ అనేది ఇస్తూ ఉంటారు, లేదా సరైన క్వాలిటీ ఫీడ్ అనేది ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఈ ఫీడింగ్ మిస్టేక్స్ అనేవి డైరెక్ట్గా వాటర్ క్వాలిటీని అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ఫిష్ తినకుండా ఉన్న ఫీడ్ అనేది పాండులో అక్యుములేట్ అవ్వడం వల్ల ఆల్గే అనేది ఎక్కువగా పెరుగుతుంది. అమ్మోనియా లెవెల్స్ అనేవి పెరుగుతాయి. వాటర్ అనేది డర్టీగా అవుతుంది. H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది పెరిగిపోతుంది. ఇలాంటి వాటర్ క్వాలిటీ అయితే చివరికి ఫిష్ మార్టాలిటీ కూడా జరిగే అవకాశం అనేది ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఫీడింగ్ విషయంలో క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటిని అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయాలంటే కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో చేయాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు మాత్రమే అనేది ఫీడ్ ఇవ్వాలి. అది కూడా ఫిష్ అనేది 5 to 10 మినిట్స్లో పూర్తిగా తినేంత మాత్రమే ఇవ్వాలి. ముఖ్యంగా క్వాలిటీ ఫ్లోటింగ్ పెల్లెట్స్ అనేవి ఉపయోగించడం అనేది బెటర్. ఇవి ఫిష్ ఫీడింగ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఫిష్ యాక్టివ్గా లేకపోతే లేదా అన్యూజువల్గా బిహేవ్గా చేస్తే వెంటనే ఫీడింగ్ అనేది స్టాప్ చేయాలి. ఇలా ప్రాపర్ ఫీడింగ్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తే వాటర్ క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఫిష్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 4, ఇగ్నోరింగ్ వాటర్ క్వాలిటీ. ఫిష్ ఫార్మింగ్లో వాటర్ క్వాలిటీ అనేది హార్ట్ లాంటిది. దాన్ని ఇగ్నోర్ చేస్తే డైరెక్ట్గా ఫిష్ హెల్త్ మీద అనేది ఇంపాక్ట్ పడుతుంది. చాలామంది ఫార్మర్స్ రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది చెక్ చేయరు. అది చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట. వాటర్ క్వాలిటీ పూర్గా ఉంటే
అలాగే ఆక్సిజన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ అమోనియా లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. నెక్స్ట్ pH అనేది ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఫిష్కి అనేది స్ట్రెస్ క్రియేట్ చేసి గ్రోత్ అనేది తగ్గిపోవడం లేదా మార్టాలిటీకి కూడా లీడ్ అనేది అవుతాయి. సో అందుకే వాటర్ క్వాలిటీని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. సో రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ అనేది ఫాలో చేయాలి. ముందుగా pH లెవెల్ 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. వాటర్లో ఆక్సిజన్ లెవెల్ లీటర్కి 5 mg కంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఆక్సిజన్ తగ్గే ఛాన్స్ ఉన్నప్పుడు ఏరియేటర్స్ అనేది యూజ్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే వాటర్ క్వాలిటీ బ్యాలెన్స్ కోసం రెగ్యులర్గా కొంత వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఫార్మర్స్కి ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది చెక్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఆ సమయంలో ఆక్సిజన్ అనేది చాలా లోగా ఉంటుంది. అప్పుడు చెక్ చేస్తే మనకి రియల్ కండిషన్ ఏంటో అనేది తెలుస్తుంది. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 5 నో డిసీజ్ మేనేజ్మెంట్ కోసం చూద్దాము. ఫిష్ ఫార్మింగ్లో డిసీజెస్ని ఇగ్నోర్ చేయడం వల్ల మనకి మొత్తం స్టాక్ అనేది డిస్ట్రాయ్ అయ్యి పెద్ద రిస్క్గా మారుతుంది. చాలామంది ఫార్మర్స్ సిమ్టమ్స్ కనిపించిన తర్వాత రియాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. కానీ అప్పటికి డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోయి అనేది ఉంటుంది. సో అందుకే కామన్ డిసీజెస్ గురించి మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ముందుగా వైట్ స్పాట్ డిసీజ్ గురించి చూద్దాము. ఈ డిసీజ్లో ఫిష్ బాడీ మీద మనకి చిన్న చిన్న స్పాట్స్ అనేవి వైట్ డాట్స్ లాగా కనిపిస్తాయి. అప్పుడు ఫిష్ అనేది డల్గా మారుతుంది, బిహేవియర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం వెంటనే అనేది ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఆ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి సాల్ట్ ట్రీట్మెంట్. ఇది చాలా యూజ్ఫుల్. ఇది వచ్చేసరికి 2 నుంచి 3 grams పర్ లీటర్ కాన్సన్ట్రేషన్లో షార్ట్ బాత్గా అనేది ఇవ్వవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మలిన్ ట్రీట్మెంట్ కూడా యూజ్ చేస్తారు. కానీ అది తప్పనిసరిగా ఎక్స్పర్ట్ అనేది అడ్వైస్ ఇస్తేనే, మనకి టెక్నీషియన్స్ అనేవి ఇస్తేనే మనం చేయాలి. టైంకి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఫిష్ అనేది ఈజీగా సేవ్ చేయవచ్చు. ఇప్పుడు సెకండ్ కామన్ ప్రాబ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం తెలుసుకుందాం. ఈ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా వాటర్ క్వాలిటీ పూర్గా ఉన్నప్పుడు లేదా ఫిష్కి అనేది చిన్న గాయాలు అనేవి ఉన్నప్పుడు వస్తుంది. దీంట్లో సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫిష్ బాడీ మీద కాటన్ లాంటి వైట్ లేదా గ్రే కలర్లో అనేది కనిపిస్తుంది గ్రోత్. ఇది మౌత్ దగ్గర లేదా ఫిన్స్ దగ్గర లేదా బాడీ మీద ప్యాచెస్ లాగా అనేది కనిపిస్తుంది. ఇంకా ఫిష్ అనేది స్లోగా మూవ్ అవుతుంది, ఫీడింగ్ కూడా అనేది తగ్గుతుంది. ఫార్మర్స్కి ఇంకా ఈజీగా ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అని అంటే పాండ్ దగ్గర క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కాటన్ లాంటి గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఫిష్ సర్ఫేస్కి రబ్ అవ్వడం కూడా ఒక సైన్ అన్నమాట. సో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ వస్తే పొటాషియం పర్మాంగనేట్ బాత్ ఇవ్వడం అనేది ఎఫెక్టివ్ అన్నమాట. అలాగే సాల్ట్ ట్రీట్మెంట్ కూడా యూజ్ చేయవచ్చు. ఇన్ఫెక్షన్ అనేది సెవరిటీని బట్టి డోస్ అనేది అడ్జస్ట్ చేయాలి. టైంకి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా కంట్రోల్లోకి అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి చూద్దాము. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా పూర్ వాటర్ క్వాలిటీ, స్ట్రెస్ లేదా ఓవర్ క్రౌడింగ్ వల్ల అనేది వస్తుంది. దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఫిష్ బాడీ మీద రెడ్ స్పాట్స్ లేదా అల్సర్స్ లాగా కనిపిస్తాయి. ఫిష్ డ్యామేజ్ కూడా అవుతుంది. కొన్నిసార్లు స్వెల్లింగ్ లేదా ఓపెన్ వూండ్స్ లాగా కూడా కనిపిస్తాయి. ఫిష్ అనేది వీక్గా కనిపిస్తుంది. అలాగే స్లోగా కూడా స్విమ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్ కూడా దీంట్లో తగ్గిపోతుంది. ఇంకా ఫార్మర్స్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే పాండ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే బాడీ మీద రెడ్ ప్యాచెస్ లేదా వుండ్స్ లాగా మనకి క్లియర్గా కనిపిస్తాయి. అలాగే ఫిష్ వాటర్ మీదకి ఎక్కువగా రావడం లేదా అబ్నార్మల్గా స్విమ్ చేయడం కూడా ఒక సైన్ అన్నమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది బేస్డ్ ఫీడ్గా కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది తప్పనిసరిగా ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది లోనే తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫెక్టెడ్ ఫిష్ని వెంటనే ఐసోలేట్ చేయాలి. అలా చేస్తే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అనేది చేయవచ్చు. టైంకి ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే లాస్ చాలా వరకు అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 6 కోసం మాట్లాడుకుందాం. నో ప్రాపర్ ప్లానింగ్ అనమాట. చాలా మంది ఫార్మర్స్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఫిష్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అది చాలాసార్లు లాసెస్కి అనేది లీడ్ అనేది అవుతుంది. ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేస్తే ఫీడ్ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ, ఎక్స్పెన్సెస్ అని ఇవన్నీ కంట్రోల్లో ఉండవు.
సో అందుకే సొల్యూషన్స్ ఏంటి అని అంటే ముందుగా స్మాల్ స్కేల్లోనే స్టార్ట్ చేయడం బెటర్. బేసిక్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఫిష్ ఫార్మింగ్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవాలి. ముఖ్యంగా డైలీ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫీడ్ ఎంత ఇస్తారు, ఫిష్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఇవన్నీ ఒక నోట్బుక్లో మనం రెగ్యులర్గా నోట్ చేయాలి. ఇలా ప్రాపర్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఉంటే లాసెస్ తగ్గి ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ మిస్టేక్ నెంబర్ 7, నో మార్కెట్ ప్లానింగ్. చాలా మంది ఫార్మర్స్ ప్రొడక్షన్ మీద మాత్రమే ఫోకస్ పెడుతూ ఉంటారు, కానీ సెల్లింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోతారు. ఫిష్ పెంచడం మాత్రమే కాదు, దాన్ని రైట్ టైంలో రైట్ ప్లేస్కి అమ్మడం కూడా చాలా సక్సెస్ అనమాట. మార్కెట్ ప్లానింగ్ అనేది లేకపోతే హార్వెస్టింగ్ టైంలో లో ప్రైస్ అనేది వస్తుంది, కొన్నిసార్లు బయర్స్ కూడా దొరకకపోవచ్చు. అందుకే ముందుగానే మార్కెట్ డిమాండ్ తెలుసుకోవాలి, బయర్స్తో అనేది కాంటాక్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ప్రొడక్షన్కి ముందు నుంచి సెల్లింగ్ ప్లాన్ అనేది రెడీగా ఉంటే బెటర్ ప్రైస్ కూడా వస్తుంది, లాసెస్ కూడా అనేది అవాయిడ్ చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ని ఫార్మర్స్ అవాయిడ్ చేయాలంటే ముందుగానే బయర్స్ని అనేది కాంటాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. హార్వెస్ట్కి ముందు నుంచే మార్కెట్ రెడీగా ఉంటే సెల్లింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇఫ్ పాసిబుల్ అయితే డైరెక్ట్గా మార్కెట్కి లేదా కన్జ్యూమర్కి అనేది సెల్ చేయడం చాలా బెటర్. అలా చేస్తే మిడిల్ మ్యాన్ తగ్గి మనకి మంచి ప్రైస్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఫార్మర్స్కి ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్లో అనేది హార్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడు ఫిష్ అనేది ఫ్రెష్నెస్ అనేది బెటర్గా ఉంటుంది. దాంతో మార్కెట్లో కూడా మనకి మంచి ప్రైస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ 7 మిస్టేక్స్ చిన్నవిగా అనిపించినా ఇగ్నోర్ చేస్తే ఫార్మర్స్కి అనేవి పెద్ద లాసెస్ అనేవి వస్తాయి. కానీ ప్రాపర్ ప్లానింగ్, గుడ్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తే ఫిష్ ఫార్మింగ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఫిష్ ఫార్మింగ్ అండ్ ఆక్వాకల్చర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.